హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అని స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కుతుబ్ షాహీస్ అనమాట. ఇది చాలా చిన్న టాపిక్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సిలబస్లో అయితే స్పెసిఫిక్గా కుతుబ్ షాహీస్ అని చెప్పి ఇవ్వలేదు. కాకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి రెండు అడిగారు కాబట్టి ఈ టాపిక్ని కూడా మనం మిస్ చేసుకోకుండా, చిన్న టాపిక్ కదా, గ్యారంటీ 2 క్వశ్చన్స్ అయితే దీని నుంచి వస్తాయి. సో కాబట్టి అది మిస్ చేయడం ఎందుకు అని చెప్పి మనం ఇప్పుడు ఒకసారి ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటున్నాము. చాలా చిన్న టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ కుతుబ్ షాహీస్ ఎవరు అని అంటే, వీళ్ళు పర్షియా నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యి వచ్చారనమాట. పర్షియాలో వీళ్ళు మామూలుగా మనకి ముస్లిమ్స్లో సున్నీ సెక్ట్, షియా సెక్ట్ అని 2 గ్రూప్స్ ఉంటాయి కదా, సున్నీస్ షియాస్ అని చెప్పి. సో ఈ కుతుబ్ షాహీలు షియాస్ అనమాట. మళ్ళీ ఆ షియాస్లో కూడా మళ్ళీ 2 గ్రూప్స్గా వీళ్ళు సబ్ డివైడ్ అయ్యారు. ఒకటి వచ్చేసి ఆకునేల్ అని, ఇంకొకటి వచ్చేసి కురుకునేల్ అని చెప్పి. ఆకునేల్ అంటే తెల్ల గొర్రె, కురుకునేల్ అంటే నల్ల గొర్రె అని చెప్పి అర్థం అనమాట. సో ఈ షియాస్ మళ్ళీ ఇట్లా 2 గ్రూపుల కింద డివైడ్ అయ్యారు. వాళ్ళల్లో ఈ కురుకునేల్ అనే సబ్ సెక్ట్కి, షియా సెక్ట్లో కురుకునేల్ సెక్ట్కి చెందిన వాళ్ళు కుతుబ్ షాహీస్ అనమాట. అయితే వీళ్ళు ఈ ఆకునేల్ అనే వాళ్ళ చేతిలో ఓడిపోయి కుతుబ్ షాహీస్ అంటే ఈ రూలర్స్, ఈ పాలకుడు అయినటువంటి సుల్తాన్ కులీ అనే అతను ఇండియాకు వచ్చేసాడు. పర్షియా నుంచి ఇండియాకు వచ్చి మనకు అప్పుడు ఇక్కడ బహమనీస్ రూల్ చేస్తున్నారు కదా, బహమనీస్ రూలర్ అయినటువంటి మహమ్మద్ III, బహమనీ రూలర్ అనమాట. ఈ మహమ్మద్ III ఎవరు అనంటే, బహమనీ రూలర్ అయిన మహమ్మద్ III దగ్గరికి వచ్చి అతని ఆస్థానంలో సుల్తాన్ కులీ చేరడం జరిగిందనమాట. తర్వాత లేటర్ హీ వాజ్ ప్రమోటెడ్ యాజ్ గోల్కొండకి తరఫ్దార్గా 1496లో మహమ్మద్ III అపాయింట్ చేయడం జరిగింది. 1496లో తరఫ్దార్గా అపాయింట్ అయిన తర్వాత ఏం జరిగింది అనంటే, మహమ్మద్ III 1518లో చనిపోయాడు. చనిపోయిన దాన్ని యూజ్ చేసుకున్నాడు సుల్తాన్ కులీ. యూజ్ చేసుకొని హీ డిక్లేర్ ఇండిపెండెన్స్ అనమాట. అండ్ ఒక స్వతంత్ర కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కుతుబ్ షాహీ దానికి రాజ్య స్థాపకుడు ఎవరు అని అంటే సుల్తాన్ కులీ అని చెప్పి చెప్తామన్నమాట మనం. ఓకే, ఈ సుల్తాన్ కులీ ఎవరు అని అంటే పర్షియా నుంచి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? బహమనీ రూలర్ మహమ్మద్ III దగ్గరికి రావడం జరిగిందనమాట. 1518లో తను చనిపోయిన తర్వాత కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి కుతుబ్ షాహీస్ దగ్గర మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతూ ఉంటారా అంటే, వీళ్ళ కాంటెంపరీ ముఘల్ రూలర్స్ కానీ వీళ్ళ కాంటెంపరీ విజయనగర రూలర్స్ ఎవరు. ఎందుకంటే కుతుబ్ షాహీ, విజయనగర ఇవి 2 ఒకటే. ఈ సుల్తాన్ కులీకి కాంటెంపరీ రూలర్స్ ఎవరెవరు అని అంటే, విజయనగర రూలర్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ ఉన్న టైంలో ఈయన కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అండ్ ముఘల్ రూలర్స్ కాంటెంపరీ ఎవరు? శ్రీకృష్ణదేవరాయ కాంటెంపరీ బాబర్ కదా. సో సుల్తాన్ కులీకి కూడా బాబర్ ఇంకా హుమయూన్, వీళ్ళిద్దరూ సుల్తాన్ కులీ టైంలో ముఘల్ సామ్రాజ్యాన్ని రూల్ చేసేవాళ్ళు. ఇక్కడ ఈయన కుతుబ్ షాహీ, గోల్కొండ దగ్గర కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట. అయితే సుల్తాన్ కులీ దగ్గర ఇంకా మనం చెప్పుకోవాల్సిన పాయింట్లు 2. ఒకటి ఏంటంటే, ఈయన యొక్క సభని ఏమని పిలుస్తారు? మన సాహిత్య సభ. ఇక్కడ మనకి విజయనగర రూలర్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పేరు ఉంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దేవరాయ II అనుకోండి, ముత్యాలసాల అంటాం. శ్రీకృష్ణదేవరాయలు అనుకోండి, భువన విజయం అని అంటాం. తర్వాత అచ్యుతదేవరాయలు అనుకోండి, వెంకట విలాస మండపం అని అంటాము. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. అట్లా సుల్తాన్ కులీకి వచ్చేసి ఆయన సాహిత్య సభను ఏమని పిలుస్తారు అంటే ఆష్ఖానా అంటారు. ఆష్ఖానా అనేది ఎవరి యొక్క సాహిత్య సభ అంటే సుల్తాన్ కులీ అనమాట. కుతుబ్ షాహీస్ అని అనగానే మనము అడగదగ్గ పాయింట్స్ ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నట్టు, ఒకటి కాంటెంపరీ రూలర్స్ వీళ్ళ టైంలో ఎవరు అని అడుగుతారు. రెండోది ఏంటి అని అంటే, వీళ్ళు రూల్ చేస్తున్న టైంలోనే కదా మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అయ్యింది. సో కాబట్టి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిన కుతుబ్ షాహీ రూలర్ ఎవరు, ఇట్లా అడిగేదానికి ఒక స్కోప్ ఉంది. అంటే ఇంకో రకమైన క్వశ్చన్ అడిగేది ఇట్లా అడుగుతారు. లేదు మూడోది ఏంటి అని అంటే, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్థాన కవులు వాళ్ళు రాసిన బుక్స్. అందుకనే మనకి కుతుబ్ షాహీస్ అని స్పెసిఫిక్గా సిలబస్లో లేకపోయినా సగం పార్ట్ ఏమో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కింద పర్మిషన్లు ఎవరిచ్చారు, ఏ కుతుబ్ షాహీ రూలరు అన్నట్టుగా చదువుతాము. ఇంకో సగం పార్ట్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అని ఉంది కదా ఒకటి సిలబస్లో. సో దాంట్లో భాగంగా వీళ్ళు కూడా ఉంటారు కదా. సో వీళ్ళు వీళ్ళు ఎవరి కోర్ట్ పోయెట్ అట్లా అడుగుతారు కాబట్టి అట్లా కూడా చదువుతాం అనమాట. కాబట్టి మనం కుతుబ్ షాహీస్ సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా లేకపోయినా మనం చదవాలి. ఇప్పుడు
మళ్ళీ చెప్తున్నాను, సుల్తాన్ కులీ యొక్క సాహిత్య సభ పేరేంటి అంటే ఆష్కానా. అండ్ ఈయన దగ్గర ఇంపార్టెంట్ రైటర్స్, ఈయన సభలో ఈయన కోర్టులో ఇద్దరున్నారు. ఒకరు వచ్చేసి శంకర కవి అనే ఆయన, ఈయన హరిశ్చంద్రోపాఖ్యానం అనే దాన్ని రాయడం జరిగింది. ఇంకొక ఆయన వచ్చేసి భట్టుమూర్తి, మనకు అష్టదిగ్గజ కవుల్లో భట్టుమూర్తి ఉన్నాడు కదా, ఆయన్నే అనమాట. ఆయన సుల్తాన్ కులీ ఆస్థానంలో కూడా ఉండేవాడు. భువన విజయము అష్టదిగ్గజాలు అని అంటే ఎప్పుడూ అష్టదిగ్గజ కవులు అందరూ వచ్చి అక్కడే అసెంబ్లీ అయి ఉంటారు అని కాదు, కాంటెంపరీగా ఆ టైంలో వాళ్ళు ఉండేవాళ్ళు అని అర్థం. సో సుల్తాన్ కులీ ఆస్థానంలో ఉన్న కవి ఎవరు అని అంటే భట్టుమూర్తి. అండ్ శంకర కవి అనే ఆయన హరిశ్చంద్రోపాఖ్యానం అనేది రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ తర్వాత ఏం జరిగిందంటే, సుల్తాన్ కులీకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు జంషీద్, ఇంకొక ఆయన పేరు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ తర్వాత యాక్చువల్గా జంషీద్ రాజు అవుతాడు, కానీ జంషీద్కి హెల్త్ బాగాలేక క్యాన్సర్ వల్ల త్వరగా చనిపోవడం జరుగుతుంది. ఇతని దగ్గర పెద్ద పాయింట్స్ ఏమి ఉండవు మనకి. తర్వాత థర్డ్ కింగ్ ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. యాక్చువల్గా ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్లో ఏమై ఉంటుంది అని అంటే, ఈ జంషీద్ అనే అతను ఇబ్రహీం కులీ కుతుబ్ షాని చంపేయాలి అని అనుకుంటాడు, అంటే తనకి పోటీగా రాకుండా నెక్స్ట్ రాజు అవ్వడానికి. అప్పుడు ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మనకి ఇక్కడ సుల్తాన్ కులీ కాంటెంపరీ శ్రీకృష్ణదేవరాయ అయితే, నెక్స్ట్ వచ్చే వాళ్ళ కాంటెంపరీలో అలై రామరాయలు ఉండింటాడు కదా, శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ అల్లుడు. సో ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అలై రామరాయలు ఆశ్రయం కోరుతాడనమాట. అప్పుడు అలై రామరాయలు ఇబ్రహీం కులీ కుతుబ్ షాని వాళ్ళ బ్రదర్ దగ్గర నుండి సేవ్ చేసి తన దగ్గరే పెట్టుకొని ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటే విజయనగరాకు వచ్చి తలదాచుకుంటాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కాబట్టి అక్కడ తెలుగు పట్ల అతనికి విపరీతమైన ఇష్టం పెరుగుతుందన్నమాట. అందుకని ఇబ్రహీం కులీ కుతుబ్ షా వచ్చేసి తెలుగు రైటర్స్ని చాలా ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. ఈక్వల్లీ ఉర్దూకు కూడా అతను ఇంపార్టెన్స్ ఇచ్చాడనమాట. అండ్ ఆ తెలుగుకు అతను చేసిన సేవలకు గాను మన తెలుగు రైటర్లు అతనిని ఏమని పిలుస్తారు అంటే, అతని పేరు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కదా, అయితే ముల్క్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అతన్ని తెలుగు వాడిగా చేసేసుకుంటూ, అంటే ఒక హిందూగా పోలుస్తూ ఏమని అంటారు అని అంటే మల్క్ ఇబరామా అని అంటారు అనమాట. ముల్క్ను మల్క్ అని చేశారు, ఇబ్రహీం అని అంటే ఇబరామా అయిందనమాట. మల్క్ ఇబరామా అని ఎవరిని అంటారు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని అనమాట. అది ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో మల్క్ ఇబరామాగా పేరు పొందిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అండ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా దగ్గర ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూస్తే సుల్తాన్ కులీ అని అంటున్నాం, నెక్స్ట్ వాడి పేరు జంషీద్ అంటున్నాం. వీళ్ళిద్దరికీ వెనకల షా అనేది లేదు. సో కుతుబ్ షాహీ రూలర్స్లో షా అని చెప్పి వెనకల పెట్టుకున్నటువంటి ఫస్ట్ రూలర్ ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఓకే, సో ఫస్ట్ రూలర్ టు హ్యావ్ షా ఇన్ హిజ్ నేమ్ ఈజ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనమాట. సో అది ఇబ్రహీం కుతుబ్ షా గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇతని కాంటెంపరీస్ వచ్చేసి అలై రామరాయ ఇందాక చెప్పినట్టు అండ్ అక్బర్. సో ఇక్కడ యాక్చువల్గా మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, అలై రామరాయలు ఇతనికి హెల్ప్ చేశాడు, చాలా ఇతన్ని సేవ్ చేశాడు వాళ్ళ అన్న దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ ఈ జంషీద్కి క్యాన్సర్ వచ్చి చనిపోయే టైంలో ఈ అలై రామరాయలే ఇబ్రహీం కులీ కుతుబ్ షాని దగ్గరుండి మళ్ళీ వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కలిపి జంషీద్ చనిపోయిన తర్వాత ఇబ్రహీంని రాజుని చేసిండేది కూడా చేయడంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే అలై రామరాయలు. సో వాట్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్ ఈజ్, ఇతను అలై రామరాయలకి కూడా లాయల్గా ఉంటాడేమో అని అనుకుంటాం కదా, కానీ ఇక్కడ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అలై రామరాయలకి లాయల్గా లేడు అని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, మనకి రాకసి తంగడి ఉంది కదా, రాక్షసి తంగడి, తల్లికోట వార్ అంటాం. ఆ తల్లికోట వార్లో ఈ బహమనీ సుల్తానేట్స్ వీళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు కదా. సో అట్లా ఫామ్ అయిన గ్రూప్లో కుతుబ్ షాహీ రూలర్ ఎవరున్నారు, అలై రామరాయలకి అగైన్స్ట్గా యుద్ధం చేసిన వాడు ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షానే. సో యాక్చువల్గా వీళ్ళు ఫస్ట్లో ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ రైవల్రీ ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి కాంటెంపరీ అక్బర్ ఇంకా అలై రామరాయలు. అండ్ ఇంకా ఇతను లిటరేచర్ వెరీ ఇంపార్టెంట్ అన్నాం కదా, అవి ఏంటి అని అంటే, ఇతను ఫస్ట్ ఉర్దూకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటని చూద్దాము. ఇతను డక్కన్ ఉర్దూ అనే ఒక కొత్త శైలిని స్టార్ట్ చేశాడు ఉర్దూలో. అంటే మనకి హైదరాబాద్ ఉర్దూ
లేదా డక్కన్ ఉర్దూ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కదా. సో ఆ డక్కన్ ఉర్దూ అనే స్టైల్ని స్టార్ట్ చేసిండేది ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనమాట. అందుకే ఇతన్ని ఏమని అంటారు అని అంటే చాజర్ ఆఫ్ ఉర్దూ అంటారు. చాజర్ ఆఫ్ ఉర్దూ అంటే ఉర్దూ పితామహుడు అని అర్థం అనమాట. సో చాజర్ ఆఫ్ ఉర్దూగా పేరు తెచ్చుకున్న కుతుబ్ షాహీ రూలర్ ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. బికాజ్ ఇతను డక్కన్ ఉర్దూ అనే ఒక కొత్త మాండలికాన్ని మొదలుపెట్టాడనమాట ఉర్దూలో. నెక్స్ట్ ఇంక ఇతను తెలుగుకు చేసిన సేవలు చూడండి. ఇతని కోర్టులో ఎంతమంది తెలుగు పోయిట్స్ ఉన్నారు అని అంటే, ఎన్ని ఇంపార్టెంట్ బుక్స్ వచ్చాయి ఇతని టైంలో అని అంటే, కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుందాము. ఇక్కడ ఉంది కదా అద్దంకి గంగాధర కవి అని. ఈ అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానం అనేదాన్ని రాయడం జరిగింది. ఈ అద్దంకి గంగాధర కవి రాసిన తపతి సంహరణోపాఖ్యానం అనేది ఇబ్రహీం కులీ కుతుబ్ షాకే అంకితం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఏమంత స్పెషల్ ఉంది ఈ పాయింట్లో అనంటే, ఈ అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానాన్ని రాసి ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు అని అన్నాం కదా. అంటే ఒక బుక్ ఒక ముస్లిం రూలర్కి డెడికేట్ చేసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఏది అని అంటే తపతి సంహరణోపాఖ్యానం. అది రాసింది ఎవరు అంటే అద్దంకి గంగాధర కవి. మరి ఆ డెడికేట్ చేయబడిన వంటి ఆ బుక్ని ఎవరికి అంకితం ఇచ్చారు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి అంకితం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది ఒక ఇంపార్టెన్స్. రెండో ఇంపార్టెన్స్ చూడండి, ఇక్కడ పొన్నగంటి తిలగనార్యుడు అని ఉంది కదా. ఈ పొన్నగంటి తిలగనార్యుడు యయాతి చరిత్ర అనేదాన్ని రాయడం జరిగింది. ఈ యయాతి చరిత్ర స్పెషాలిటీ, యయాతి చరిత్ర అనేది స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. ఇది రాసిండేది ఎవరు అనంటే పొన్నగంటి తిలగనార్యుడు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కందుకూరి రుద్రకవి. ఈ కందుకూరి రుద్రకవి ఏం రాశాడు అంటే సుగ్రీవ విజయం అనేది రాయడం జరిగింది. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం అని రాసినందుకు గాను ఇతనికి చింతలపాలెం అనే అగ్రహారాన్ని దానం ఇవ్వడం జరిగింది. చింతలపాలెం అగ్రహారం. సో చింతలపాలెం అగ్రహారాన్ని ఎవరు దానం ఇచ్చారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఎవరికి? కందుకూరి రుద్రకవికి. దేనికి గాను? ఇతను సుగ్రీవ విజయం అనే బుక్ రాసినందుకు గాను. సో వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్ రైటర్స్, తెలుగు రైటర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనమాట. సో కందుకూరి రుద్రకవి, చింతలపాలెం అగ్రహారం ఫర్ సుగ్రీవ విజయం, పొన్నగంటి తిలగనార్యుడు, యయాతి చరిత్ర. ఇది మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. నెక్స్ట్ అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానము, దీన్ని డెడికేట్ చేసింది ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి. అండ్ అట్లా ఒక ముస్లిం ఒక బుక్ని అంకితం తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఇబ్రహీమే అయ్యాడనమాట. అండ్ ఇతని దగ్గర ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే తల్లికోట వార్లో ఇతను పార్ట్ అని చెప్పాం కదా, అదొకటి. అండ్ ఇంకోటి, ఇతను ఒక కొత్త మత ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. దాని పేరు చూజియా. చూజియా అనే ఒక కొత్త మత ధర్మాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట, చూజియా అని చెప్పి. అండ్ ఇతని టైంలోనే గోల్కొండాని రెండో ఈజిప్ట్గా పిలుస్తారు, అంత ఫేమస్ చేశాడనమాట ఇతను గోల్కొండాని. అండ్ ఇతను ఈ గోల్కొండ ఏరియాలో ఏమేమి కట్టించాడు అని అంటే, మనకి గోల్కొండ దగ్గర లంగర్ హౌస్ అని వస్తుంది ఒకటి. లంగర్ హౌస్ని, తర్వాత కూల్ బాగ్ అన్నిటికన్నా వెరీ 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 ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అని అంటే, హుస్సేన్ సాగర్ నిర్మాణం చేపట్టిండేది ఇబ్రహీం కులీ కుతుబ్ షానే. హుస్సేన్ సాగర్ కట్టించిండేది ఎవరు అంటే ఇతనే అనమాట. 1564లో కట్టించడం జరిగింది. అయితే ప్రీవియస్ క్వశ్చన్ ఎట్లా అడిగారు అనంటే, హుస్సేన్ సాగర్ కట్టించిండేది ఇబ్రహీం కుతుబ్ షా అని చెప్పి వాళ్ళే ఇచ్చేశారు. అయితే దానికి హుస్సేన్ సాగర్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఎవరి పేరు మీద దానికి హుస్సేన్ సాగర్ అని వచ్చింది? ఒకటి వాళ్ళ కొడుకు పేరు మీద, లేదా వాళ్ళ తల్లి పేరు మీద, లేదా వాళ్ళ తండ్రి పేరు మీద, ఇట్లా ఆప్షన్స్ వచ్చాయన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క అల్లుడి పేరు మీద, సన్ ఇన్ లా పేరు మీద హుస్సేన్ సాగర్ అని చెప్పి ఇబ్రహీం కులీ కుతుబ్ షా, హుస్సేన్ నిజాం షా అనమాట అతని పేరు. అతని పేరు మీద హుస్సేన్ సాగర్ అని చెప్పి కట్టించడం జరిగింది 1564లో. వెరీ 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 ఇంపార్టెంట్. హుస్సేన్ సాగర్ ఎవరి టైంలో? ఇబ్రహీం కులీ కుతుబ్ షా టైంలో. ఓకే. అండ్ నెక్స్ట్ దీనికి ఏదన్నా ఒక చిన్న గుడ్డి గుర్తులాగా అంటే, ఇప్పుడు ఇతను తెలుగుకు చాలా అనంతమైన సేవ చేశాడు అంటే, సాగరం అనంతం లైక్ ఏదో ఒక అట్లా లింక్ లాగా పెట్టుకోండి. హుస్సేన్ సాగర్ తెలుగుకి విపరీతంగా సేవ చేసిండేది ఎవరు అనంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షానే. నెక్స్ట్ ఇతని తర్వాత రూలర్ అయిండేది ఎవరు అనంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా.
వెరీ 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 ఇంపార్టెంట్ కుతుబ్ షాహీ రూలర్ ఇతను కూడా. ఎందుకు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాంటెంపరీస్ అక్బర్, ఇంకొకరు వెంకటపతి రాయ 2 అనమాట. అయితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కొడుకు ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని కాంటెంపరీస్ అక్బర్, వెంకటపతి రాయ 2 అన్నాం కదా. ఇతని టైంలో ఏం జరిగింది అంటే 1611లో గ్లోబ్ నౌక ద్వారా ఎవరు వచ్చారు మచిలీపట్నంకి? హిప్పన్ అనే అతను వచ్చాడు కదా గ్లోబ్ నౌక ద్వారా. బ్రిటిష్ వాళ్ళు అంటే హిప్పన్ అనే బ్రిటిషరు గ్లోబ్ నౌక ద్వారా ఫస్ట్ టైం మచిలీపట్నంకి చేరి ట్రేడ్కి పర్మిషన్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో 1611, 1612 ఆ టైంలో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని బ్రిటిష్ వాళ్ళను ఏర్పాటు చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చినటువంటి రాజు ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అంతకన్నా ముందు 1608లోనే డచ్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చిండేది ఇతనే. సో ఇక్కడే ఒక పాయింట్ చెప్పేసుకుందాము. మనకి ఆంధ్రాలోకి యూరోపియన్స్ ఏ ఆర్డర్లో వచ్చారు? ఫస్ట్ డచ్ వచ్చారు, తర్వాత బ్రిటిష్ వచ్చారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వచ్చారు, ఆ తర్వాత పోర్చుగీస్. యాక్చువల్గా ఆంధ్రాలోకి డెన్మార్క్ వాళ్ళు రానే లేదు. సో ఈ ఆర్డర్లో వచ్చారు కదా. అయితే ఈ ఫస్ట్ డచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన రాజు ఎవరు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ లాస్ట్ ఇద్దరు ఉన్నారు కదా ఫ్రెంచ్, పోర్చుగీస్, వీళ్ళకి ఇచ్చిండేది ఎవరు అనంటే అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. సో ఫస్ట్ ఇద్దరికి ఒకరు, లాస్ట్ ఇద్దరికి ఒక కుతుబ్ షాహీ రూలర్ పర్మిషన్లు ఇచ్చారు. సో డచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ రూలర్ ఎవరు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట. సో గ్లోబ్ నౌక ద్వారా ఇతని టైంలోనే మచిలీపట్నంకి రావడం జరిగింది. అండ్ ఇతను 1611, 12 ఆ టైంలో ఇంగ్లీష్ వాళ్ళకి ట్రేడ్ చేసుకోవడానికి మచిలీపట్నంలో పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇతని దగ్గర ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే హైదరాబాద్ నగర నిర్మాణకర్త అని ఎవరిని అంటారు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షానే అంటారు. హుస్సేన్ సాగర్ కట్టించినది ఇబ్రహీం కులీ కుతుబ్ షా, కానీ హైదరాబాద్ నగర నిర్మాణకర్త ఎవరు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎందుకు అనంటే ఇతను మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ ఇతని టైంవే. లైక్ జమా మసీద్, తర్వాత గోదా మహల్, చందన్ మహల్, చార్మినార్, వెరీ ఇంపార్టెంట్లీ చార్మినార్, తర్వాత దారుల్ షిఫా, దాద్ మహల్, కుదా మహల్, ఇట్లాంటివన్నీ ఎవరి టైంలో కట్టించడం జరిగింది? మహమ్మద్ కులీ కుతుబ్ షా టైంలో కట్టించడం జరిగిందనమాట. అండ్ ఇతని టైంలోనే గోల్కొండని ఆంధ్ర రీజియన్ మొత్తానికి క్యాపిటల్ని చేయడం జరిగింది. సో ఇవి ఇతని టైంలో ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి ఫారిన్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఇతనే పర్మిషన్ ఇచ్చాడు డచ్ వాళ్ళకి కానీ బ్రిటిష్ వాళ్ళకి కానీ. అండ్ ఆ తర్వాత హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిన చార్మినార్, దారుల్ షిఫా, వీటినన్నింటినీ ఇతనే కట్టించాడు. అండ్ గోల్కొండని ఆంధ్రాకి క్యాపిటల్ని చేయడం జరిగిందనమాట. అండ్ ఇతని టైంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇతను మానీ అనే పేరుతో గజల్స్ రాసేవాడు. మానీ అనే పెన్ నేమ్ తోటి గజల్స్ రాశాడు. అండ్ తర్వాత కులియత్ అనేది ఇతను రాసిన పాటల యొక్క కంపైలేషన్ అనమాట. సో ఇది ఇతను చేసినవి. అండ్ ఇవి కాక ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఒకటి ఏంటి అనంటే ఇతని టైంలో ఉన్న పోయట్ పేరు సారంగ తమ్మయ్య. ఈ సారంగ తమ్మయ్య వైజయంతి విలాసం అనే బుక్ను రాయడం జరిగింది. సో ఇవి ఇతని దగ్గర ఉన్న పాయింట్స్. సో ఫస్ట్ మనకు సుల్తాన్ కులీ జస్ట్ స్థాపకుడు అంతే. తర్వాత జంషీద్ ఏం లేదు పాయింట్స్. తర్వాత ఇబ్రహీం దగ్గరికి వచ్చేసరికి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనే టైటిల్ తీసుకున్నాడు. తెలుగును ఉర్దూను ఈక్వల్గా ప్యాట్రనైజ్ చేశాడు. తల్లికోట యుద్ధంలో పాల్గొన్నాడు. అండ్ హుస్సేన్ సాగర్ని నిర్మించాడు. థర్డ్ వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అయింది. అండ్ హైదరాబాద్ నగర నిర్మాణకర్త. అండ్ గోల్కొండని క్యాపిటల్ చేశాడు. ఇతని తర్వాత నెక్స్ట్ మహమ్మద్ కుతుబ్ షా రాజు అయ్యాడు. ఇతని దగ్గర ఒకటే పాయింట్ ఏంటి అంటే ఖురాన్ని సింహాసనం పైన పెట్టి పాలించినటువంటి వ్యక్తి మహమ్మద్ కుతుబ్ షా. ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ మహమ్మద్ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో కులీ కుతుబ్ షాకి కుతుబ్ షాకి డిఫరెన్స్ ఉంది. కన్ఫ్యూజ్ అయ్యి ఫాస్ట్గా ఆన్సర్ పెట్టడంలో ఇది పెట్టి తప్పు చేయొద్దండి. అండ్ నెక్స్ట్ మక్కా మసీద్కి పునాది వేసిండేది ఇతనే. మనకి చార్మినార్ దగ్గర మక్కా మసీద్ ఉంది కదా, సో దానికి ఇతనే ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ ఈ మక్కా మసీద్ని కంప్లీట్ చేసిండేది ఎవరు అనంటే మనకి ముఘల్ రూలర్ అయిన ఔరంగజేబ్ కంప్లీట్ చేశాడనమాట. ఇతను ఫౌండేషన్ వేస్తే ఔరంగజేబ్ దీన్ని పూర్తి చేయడం జరిగింది మక్కా మసీద్ని. నెక్స్ట్
ఈ మొహమ్మద్ కుతుబ్ షా తర్వాత ఇతని దగ్గర ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు ఇంతకన్నా. నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. ఇతను మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎందుకు ఈ అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఇంపార్టెంట్ అంటే ఇతని కాంటెంపరీస్ వచ్చేసి షాజహాన్. షాజహాన్ ఏం చేశాడు ఇతని టైంలో అంటే గోల్కొండని అటాక్ చేశాడనమాట. సో షాజహాన్ గోల్కొండని అటాక్ చేయడంతో ఇతనికి ఇంకా వేరే దారి లేక ఇతను ఏం చేయాల్సి వచ్చింది అని అంటే ఇతని దగ్గర మీర్ జుమ్లా అంటే పిఎం లాంటి వాడు. ఈ మీర్ జుమ్లాని బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళకి 1636లో గోల్డెన్ ఫర్మానాని ఇవ్వడం జరిగింది. గోల్డెన్ ఫర్మానా అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న ట్రేడ్ పర్మిషన్స్, తర్వాత ఈ వన్ వే ట్రేడ్ కావాల్సినవి వీళ్ళు ఇచ్చినటువంటి వాటినన్నిటిని టెంపరీగా ఉన్న పర్మిషన్స్ని పర్మనెంట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాన్నే గోల్డెన్ ఫర్మానా అంటాం. 1636లో బ్రిటిష్ వాళ్ళకి 1636లో గోల్డెన్ ఫర్మానాని ఇష్యూ చేసిండేది ఎవరు అంటే అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ లాస్ట్ ఇద్దరు ఫ్రెంచ్ వాళ్ళకి తర్వాత పోర్చుగీస్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది పెట్టుకోమని చెప్పి ఎవరు అని అంటే అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. సో ఫ్రెంచ్ వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి వర్తక స్థావరాలకు పర్మిషన్ ఇచ్చాడు, బ్రిటిష్ వాళ్ళకేమో గోల్డెన్ ఫర్మానానే ఇచ్చాడు. ఎవరు అనంటే అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా అనమాట. అండ్ ఇతని కాంటెంపరీ తెలుగు రైటర్ వచ్చేసి క్షేత్రయ్య. ఈయన మొవ్వగోపాల పదాలు అనే వాటిని రాయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇతను రూల్ చేస్తున్న టైంలోనే గోల్కొండలో వజ్రం లభించింది. అండ్ మనకి గోల్కొండ ఏరియాలో డైమండ్ మైన్స్కి ఫేమస్ అయిన ఏరియాలు ఏవి అని అంటే కొల్లూరు, గుంటూరు, పరిటాల, కృష్ణ, వజ్రకరూరు, అనంతపూరు ఈ ఏరియాస్లో వజ్రాలు ఎక్కువగా దొరికేవన్నమాట. అట్లా గోల్కొండ వజ్రం కూడా దొరికిండేది ఎవరి టైంలో అనంటే అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా టైంలో గోల్కొండ వజ్రం దొరికింది. నెక్స్ట్ లాస్ట్ రూలర్ అబుల్ హసన్ తానీషా. ఈ తానీషా అందరికీ దాదాపు ఐడియానే ఉంటుంది. మనకి శ్రీరామదాసు మూవీలో కూడా చూపిస్తారు కదా, ఆ తానీషానే ఈ తానీషా అనమాట. అబుల్ హసన్ తానీషా అంటే ఇతని దగ్గర ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎవరంటే అక్కన్న అండ్ మాదన్న. సో ఈ అక్కన్న అనే అతను వచ్చేసి లస్కర్ అంటారు. లస్కర్ అంటే కమాండర్ అనమాట. తానిషా దగ్గర కమాండర్గా అక్కన్న అండ్ మీర్ జుమ్లాగా మాదన్న. మీర్ జుమ్లా అంటే లైక్ పీష్వా లేదంటే పిఎం అంటాం కదా. సో మీర్ జుమ్లా పదవిలో మాదన్న, లష్కర్ పదవిలో అక్కన్న ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరి మేనల్లుడు శ్రీరామదాసు, కంచర్ల గోపన్న అంటాము, ఆయననే రామదాసు. ఈయన శ్రీరామదాసు కీర్తనలు రాయడం జరిగింది అండ్ దాశరథి శతకం పేరుతోటి శతకం పద్యాలు కూడా రాయడం జరిగిందనమాట. సో ఇతని కాంటెంపరీ ఎవరు అనంటే భక్తరామదాసు అని చెప్తాం లేదా కంచర్ల గోపన్న. అండ్ ఇతని టైంలో ఏం జరిగింది, ఔరంగజేబు గోల్కొండని ఇన్వైట్ చేశాడు 1687లో. దాంట్లో అబుల్ హసన్ తానిషా ఓడిపోయాడు. సో బై అక్టోబర్ 3, 1687 ద ఎంటైర్ గోల్కొండ వాజ్ అనెక్స్డ్ బై ముఘల్స్ అనమాట. దీంతో కుతుబ్ షాహీ సామ్రాజ్యం క్లోజ్ అయిపోయింది. అండ్ ఇతని టైంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భక్తరామదాసే కాకుండా ఇతను కూచిపూడిని పోషించడానికి కూచిపూడి గ్రామాన్ని మొత్తం అగ్రహారంగా దానం ఇచ్చేశాడు అబుల్ హసన్ తానిషా. సో కూచిపూడి ఇంపార్టెంట్ డాన్సెస్ ఏమేమి ఉన్నాయంటే భామా కలాపం, ఉషా పరిణయం అనేవి ఎక్కువగా కూచిపూడి డాన్స్లో వేసే డాన్సెస్ అనమాట. సో వీళ్ళు కుతుబ్ షాహీ రూలర్స్. ఫస్ట్ వచ్చేసి సుల్తాన్ కులీ, తర్వాత జంషీద్, ఆ తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఆ తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆ తర్వాత ఉత్తమ్ మొహమ్మద్ కుతుబ్ షా, ఆ తర్వాత అబ్దుల్ హుసేన్ కుతుబ్ షా, ఆ తర్వాత అబుల్ హసన్ తానిషా. వీళ్ళు ఇంపార్టెంట్ కుతుబ్ షాహీ రూలర్స్. అండ్ వాళ్ళ కాంటెంపరీ విజయనగర ముఘల్ రూలర్స్ ఎవరని చూసాము, వీళ్ళ టైంలో ఉన్న ఇంపార్టెంట్ కోర్ట్ పోయిట్స్ ఎవరని చూసాము, అండ్ ఎవరెవరు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టైంలో ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అనేది చూసాము. సో ఈ పాయింట్స్ మీద క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కుతుబ్ షాహీస్కి సంబంధించినవి ఏవి అని అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అండ్ వేమన వీళ్ళిద్దరూ కూడా కుతుబ్ షాహీస్కి కాంటెంపరీగా ఉన్నారనమాట ఆంధ్ర రీజియన్లో. అండ్ ఈ వేమన ఔరంగజేబ్కి కాంటెంపరీ అని కూడా చెప్తారు. ఈ వేమన పద్యాలపైన పరిశోధన చేసిండేది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. అంతకన్నా ముందు సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే బ్రిటిషర్. ఇతను వేమన పద్యాలు యాక్చువల్గా ఏ ఛందస్సులో ఉంటాయని అడిగారు. వేమన పద్యాలు ఆట వెలది ఛందస్సులో రాస్తాడనమాట వేమన. చాలా నీతి సూక్తులు అవి చెప్తాడు ఆ పద్యాల ద్వారా. అందరికీ తెలిసిండేదే విశ్వదాభిరామ వినరవేమ అనే మకుటంతో ఉంటాయి ఆ పద్యాలు. ఈ వేమన పద్యాలను ఇంగ్లీష్లోకి ద వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతోటి ట్రాన్స్లేట్ చేసిండేది చార్లెస్ ఫిలిప్ బ్రౌనే. ఇతను కడప జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో వేమన కూడా కడపవాడే కాబట్టి
అక్కడ ఉన్నటువంటి పద్యాల తాటాకుల మీద రాగి ఆకుల మీద ఉన్న వాటిని ఇతను భద్రపరిచి వాటిని ఇంగ్లీష్లోకి కూడా ఈయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎవరంటే సిపి బ్రౌన్ అనమాట. అండ్ కుతుబ్ షాహీస్ టైంలో జంట కవులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి అనంటే ఒకరి పేరు అయ్యంకి బాల సరస్వతి, ఇంకొకరి పేరు తురగరవి కవి. వీళ్ళిద్దరూ కలిసి రాసిండేది నాగరఖండ పురాణం అనే దాన్ని రాయడం జరిగింది. అండ్ అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఉన్నాడు కదా, ఇతని ఆస్థానంలో ఒక కవి ఉన్నాడు, ఒక ఉర్దూ కవి. అతని పేరు గవ్వాసి. ఈ గవ్వాసి అనే అతను తూతీనామా అనేది రాయడం జరిగింది. తూతీనామా అంటే ప్యారెట్, తూతి అంటే ప్యారెట్ అని కదా, సుఖ సప్తతి అనమాట. అంటే ఇది ప్యారెట్ వచ్చి ఒక 700 స్టోరీస్ చెప్తుంది. మనకు గాథా సప్తసతిలో కూడా చూసాం చూడండి, సేమ్ అట్లాగే ఉంటుంది. ఈ తూతీనామా అని రాసిండేది ఎవరు అనంటే గవ్వాసి. ఈ గవ్వాసి ఎవరి కోర్ట్ పోయెట్? అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా యొక్క కోర్ట్ పోయెట్ అనమాట. అండ్ ఇంకా ఇంత తెలుగుని ఇంత ప్యాట్రనైజ్ చేశారు కదా వీళ్ళు. అయితే వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అడగచ్చు. తెలుగు కాదు, పోనీ ఉర్దూనా అంటే అది కూడా కాదు. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ పార్సీ అనమాట. పార్సీ ఈజ్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్. వీళ్ళ అధికార భాష, మాతృభాష రెండు కూడా పార్సీయే. సో ఇది కుతుబ్ షాహీస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఇదొక్కటి మళ్ళీ రివిజన్ చేసినా కూడా 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా దీని రిలేటెడ్గా వస్తాయి మనకి. ఓకేనా? సో ఇంకొక వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ దాన్ని రివిజన్ చేద్దాం స్పీడ్గా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.